ఈరోజు మనం కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఎంత హెల్తీగా పెరుగుతాయి అంటే కంపోస్ట్ వాడితే ప్లాంట్స్కి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడు నేను ఎలా అయితే తయారు చేసుకోవాలో అది మీకు చూపిస్తాను. మనం నార్మల్గా అయితే ఒక అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఒక కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు స్మెల్ వస్తుందని భయం ఉంటుంది కదండి. అలాంటిది ఏది లేకుండా నేను మీకు చక్కగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే మనకి ఏమేమి కావాలో చెప్తున్నాను. ఇప్పుడు మనం కిచెన్లో వేస్ట్ ఒక ప్లాస్టిక్వి కవర్స్ అవి తప్ప అన్నీ ఏది ఉంటే అది మనం ఇలా స్టోర్ చేసుకోవాలండి. ఒక దాంట్లో వేసుకొని ఒక బకెట్లోనే దేంట్లోనే వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి. నేనైతే మా కిచెన్లో నాకు 3-4-5 డేస్ నుంచి స్టోర్ చేస్తున్నాను. రైస్ మిగిలింది, ఇంకా పప్పులు అన్నీ కూడా ఇలా ఏమైనా పప్పులు ఇంకన్నీ ఇంకేవి ఉంటే అవి ఇలా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న దాన్ని నేను ఇలా పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఒక బకెట్ తీసుకొని నేనైతే ఇలా ఈ బకెట్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏది ఉంటే అది. కానీ ఇలా చిల్లులు పెట్టుకోవాలండి. ఇలా చిల్లులు పెట్టుకోవాలి బకెట్కి అంతా. నేనైతే ఇలా చిల్లులు పెట్టుకున్నాను, మీరు కూడా ఇలా చిల్లులు పెట్టుకోవాలి. తర్వాత మనకి వెండి ఆకులు ఉంటాయి కదండి. వెండి ఆకులు అంటే రాలిపోతాయి కదా, రాలిన ఆకులు ఉంటాయి కదా, చెట్టు నుంచి రాలిన ఆకులు. మనకి ఈ చిన్న చిన్న మనలాంటి ఇలా టెర్రస్ గార్డెన్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే వస్తాయి, కానీ ఇలా మనకి చిన్నగా ఉన్న వాళ్ళకి లీవ్స్ ఇలా ఉండవు కదండి. వెండి ఆకులు పడవు కదా, వెండిపోయిన ఆకులు. కాబట్టి అదేమి మనకు దొరకవు. కాబట్టి మనం ఎవరి దగ్గర అయినా సరే ఇలా మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర అయినా సరే మనకు కోకోపెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ కోకోపెట్ అనేది వేసుకోవాలి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కోకోపెట్ వేసుకున్న తర్వాత కొంచెం మట్టి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం మట్టి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల డైరెక్ట్గా ఇలా స్టోర్ చేసుకున్నా పెట్టుకోవచ్చు, కానీ ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ అయితే రాదు. ఇలా మనం ఈ కిచెన్ వేస్టేజ్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. తర్వాత మళ్ళీ సాయిల్ అనేది మళ్ళీ వేసుకోవాలండి. సాయిల్ చూసారు కదా, సాయిల్ అనేది మళ్ళీ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఈ కిచెన్ వేస్టేజ్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ సాయిల్ వేసుకోవాలి, కవర్ చేసేసుకోవాలి దీన్ని. ఇలా సాయిల్ మొత్తంగా కవర్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. మీ మొక్కలు, మీకు ఎన్ని మొక్కలు ఉంటే దాన్ని బట్టి. ఇలా ఫ్లవర్స్వి కూడా, దేవుడి దగ్గర పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా పుల్లటి మజ్జిగ కానీ పుల్లటి మజ్జిగ వేసుకోవాలి. తర్వాత ఇలా కౌడంగ్ మాగింది ఉంటుంది కదండి, మీకు దొరికితే సరే, లేదంటే లేదు. ఇది వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా కౌడంగ్ మాగింది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మాగిన కౌడంగ్ ఇది. మనకి పుల్లటి మజ్జిగే కాదండి, ఇంకొకటి ఉంది వేసుకోవాల్సింది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పుల్లటి మజ్జిగ వేసుకున్నా చాలు. ఏంటంటే అది కౌ యూరిన్ వేసుకోవాలండి. కౌ యూరిన్ వేసుకుంటే మనకి ఇంకా మంచిగా తయారవుతుంది కంపోస్ట్. కానీ ఏం పర్లేదు, మనం పుల్లటి మజ్జిగ వేసుకున్నా సరిపోద్ది. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పై వరకు ఇలా ఇది వేసుకుంటే, మట్టి వేసుకుంటే మనకి ఈగలు అనేవి రాదండి. ఇంకా స్మెల్ కూడా బయటకు రాదనమాట. మీకు ఎర్త్వార్మ్స్ ఉన్నాయంటే అవి కూడా వేసుకుంటే ఇంకా త్వరగా ఈ కంపోస్ట్ అనేది ఒక 30 డేస్లో తయారైపోతుంది. ఓన్లీ ఫర్ 30 డేస్. సమ్మర్ కదండి, ఇప్పుడు సమ్మర్లో ఇంకా ఈజీగా తయారవుతుంది. అయిపోయింది.
చూసారు కదా మనం ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకున్నాము కంపోస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel. Bye bye.